నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. కేటీఆర్ మారిపోయారా? నాస్తికుడు అనే ముద్ర నుంచి బయటపడాలి అని అనుకుంటున్నారా? నిజంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల్ని చూస్తే అవును అనే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. కేటీఆర్ సంగతి అటుంచితే ఆయన తండ్రి కేసీఆర్ కు సనాతన ధర్మానికి కట్టుబడి ఉండే నేతగా మంచి పేరైతే ఉంది. భక్తుడిగా, ఆలయాలు కట్టిన పాలకుడిగా కేసీఆర్ పేరు తెచ్చుకున్నారు. కేసీఆర్ గురించి ఎవరిని అడిగినా ధర్మాత్ముడు అనే అంటారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు మహాయజ్ఞాలు చేశారు. భారీ స్థాయిలో శతచండీ హోమాలు, యాగాల్ని నిర్వహించారు. కేసీఆర్ కి హిందూ ధర్మ రక్షకుడిగా పేరైతే ఉంది, కానీ హిందూగాళ్ళు, బొందుగాళ్ళు అని ఒక ఎన్నికల ప్రచారంలో చేసిన రాజకీయ విమర్శలతో ఆ పేరు కొంతపాటు చెడగొట్టుకున్నప్పటికీ కేసీఆర్ కు ఉండాల్సినంత రెస్పెక్ట్ అయితే జనంలో ఖచ్చితంగా ఉంటుంది. కేసీఆర్ బ్రాహ్మణుల్ని బాగా గౌరవిస్తారు, వారిని చేరదీస్తారు. ఆలయాలు, అర్చకుల సంక్షేమం కోసమే ధూపదీప నైవేద్యం పథకాన్ని కూడా తెచ్చారు. చిన్నజీయర్ లాంటి మహా గురువుల ముందు సాష్టాంగ నమస్కారాలు కూడా చేస్తారు. తనలో అహం లేదని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు కేసీఆర్. కేసీఆర్ దేవుడికి దండం పెట్టందే ఏ పని కూడా చెయ్యరు. ఇక్కడే మన టాపిక్ మొదలవుతుంది. కేసీఆర్ ఏ ధార్మిక కార్యక్రమం అయినా, టెంపుల్ టూర్ అయినా కేసీఆర్ తో పాటు ఆయన వెంట కొడుకు కేటీఆర్ మాత్రం కనిపించరు. కేసీఆర్ మనవడు హిమాన్షు చాలా సార్లు కనిపించారు. హిమాన్షుతోనే చాలా పనులు కూడా చేయించారు కేసీఆర్. అయితే కేటీఆర్ ఏనాడు కేసీఆర్ చేసిన హోమంలో కానీ, దేవాలయ పర్యటనలో కానీ కుటుంబంతో పాటు కనిపించలేదు. తెలంగాణ సీఎం అయ్యాక తొలిసారి ఏపీ వెళ్లి తిరుమలలో వెంకన్నను కేసీఆర్ దర్శించుకున్నప్పుడు కూడా కేటీఆర్ వెంట వెళ్లలేదు. కేటీఆర్ కు దేవుడంటే నచ్చడు, కేటీఆర్ నాస్తికుడు అనే వాదన బలంగా ఉంది. చాలా మందిలో ఇది ప్రశ్నగా కూడా ఉంది. కేటీఆర్ యాక్షన్స్ తోనే దీనిపై చాలా మందికి క్లారిటీ అయితే వచ్చేసింది. కేటీఆర్ కు రాముడు, దేవుడు అంటే నచ్చడు అనే పేరు ఉత్తగనే రాలేదు. రాజకీయంగా బీజేపీని ఎదుర్కొనేందుకు కేటీఆర్ గతంలో చేసిన కామెంట్స్ కాంట్రవర్సీ అయ్యాయి. ఆయన ఏమన్నాడటేనా, ముందు సూదైతే దొరకని తీయరాదే, తర్వాత దేవుడు వస్తాడా అడుగుతాడా, ఏం బిక్తాడు అన్నాడట. ఆయన హిందూ వ్యతిరేకి అనే ముద్ర కూడా వేశాయి. అయోధ్య రాముల వారి అక్షింతల్ని గ్రామ గ్రామాన పంచిన తీరును కేటీఆర్ తప్పుపట్టారు. బియ్యంలో పసుపు కలిపి పంచుతున్నారని కేటీఆర్ చెప్పటం పెద్ద దుమారమే రేపింది. ఇలా బీజేపీ వాళ్ళు ఇంటింటికి వస్తున్నారట, అక్షింతలు తీసుకొని వస్తున్నారట. తెచ్చిరా అక్షింతలు, నెత్తి మీద చల్లినరా? అవి ఆడికెళ్ళి రాలే, గిన్నె కంట్రోల్ బియ్యంలో పసుపు కలిపి మీ నెత్తి మీద చల్లిపించారు. లంగలు, పచ్చి లంగలు. రాముడి పేరు అన్నం పెట్టదు అని కేటీఆర్ మాట్లాడడం కూడా కాంట్రవర్సీ అయ్యింది. ఇలా కేటీఆర్ తన చేష్టలతో, మాటలతో దేవుళ్ల వ్యతిరేకి అనే ముద్రను వేసుకున్నారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ బీజేపీ ఎంపీ బండి సంజయ్ కూడా అందుకే కేటీఆర్ పై తీవ్రంగా ఫైర్ అవుతూ ఉంటారు. దేవుడంటే నమ్మని నాస్తికుడు అంటూ కేటీఆర్ ని బండి విమర్శిస్తూ ఉంటారు. వాళ్ళ ముందట హిందువులకు కించపరుస్తావా నువ్వు? గతంలో హిందుగాలు, బొందుగాలను కరిమంటే బొంద పెట్టి మర్చిపోయారు. నువ్వు నీ కొడుకు పెద్ద నాస్తికుడు, నీ కొడుకు గట్టినే వాగిన మొదలాక తెలంగాణలో తెలివి తక్కువలు అని నడుమన్నా. నీ కొడుకు తెలంగాణలో తెలివి తక్కువలు అని చెప్పన్నాడు. నీ కొడుకు దేవుని నమ్మడు. అటువంటి నీ కొడుకు అనేక సందర్భాలు కించపరిస్తే నీ కొడుకుని తీసేసి దేవుని మెట్ల మీద కూర్చోబెట్టి దేవుని మొక్కిచ్చిన పార్టీ భారతీయ జనతా పార్టీ. అయితే సడన్ గా కేటీఆర్ దేవుడికి దండం పెట్టడం ఇప్పుడు మళ్ళీ హాట్ టాపిక్ అయింది. ఎన్నడూ గుడి ముఖం కూడా చూడని కేటీఆర్, దేవుడికి దండం పెట్టని కేటీఆర్ తెలంగాణ భవన్లో జరిగిన అయ్యప్ప మహా పడి పూజలో పూర్తి సంప్రదాయ పద్ధతిలో కనిపించారు. నుదుటున అయ్యప్ప బొట్టు పెట్టుకున్నారు, కాషాయ పంచను ధరించారు, మెడలో పూలమాల వేసుకున్నారు. శబరి గిరీషుడికి పెద్ద తాంబాలంలో హారతి కూడా ఇచ్చారు. గురుస్వాములు, పండితులు, పూజారులతో పాటు అంతే భక్తి పరవశంలో కేటీఆర్ కనిపించారు. అయ్యప్పకు జరుగుతున్న పూజా విశేషాల్ని ఓపికతో, ఆసక్తిగా గమనించారు కేటీఆర్. వేదికపైకి రావాలని పిలవగానే వెళ్లారు. కార్యక్రమానికి తన రెగ్యులర్ అవుట్ఫిట్ లేదా నీలం రంగు షర్ట్, నలుపు రంగు ప్యాంట్ వేసుకొచ్చారు కేటీఆర్. అయితే కాషాయ పంచె కట్టుకోండి అని స్వాములు చెప్పగానే మీ ఇష్టం అన్నట్లుగా దానికి కూడా అంగీకరించారు. అదే వేషధారణలో అయ్యప్పకు హారతి, పూజ తన చేతుల మీదుగా చేశారు కేటీఆర్. అయ్యప్ప కంకణం చేతికి కట్టించుకున్నారు. కేటీఆర్ లో తొలిసారి పక్కా హిందువును చూశామని చాలా మంది సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు. ఇలా చాలాసేపు రెండు చేతులు జోడించి అయ్యప్పకు దండం పెట్టిన కేటీఆర్ ను
తెలంగాణ భవన్లోనే చూశామని పార్టీ నేతలు కూడా చెప్తున్న పరిస్థితి. శరణం